హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చికెన్ ఫ్రై చేసుకుందామని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చానండి. ఇదైతే ఫ్రైడే లాగండి. మీరైతే ఈరోజుదని అనుకోకండి. అది నేను తినను. మా పిల్లల కోసం, మా హస్బెండ్ కోసం అయితే నేను చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్లు చికెన్ మసాలా వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకున్నాక కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆహ్ బయట తీసుకొచ్చే కన్నా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకని నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నానండి. ఇకైతే బాగా కలిపేసుకుంటాను. ముక్కకు బాగా పట్టాలి కదండి. అందుకే చెప్పి నేనైతే నిమ్మకాయ వేయడం మర్చిపోయానండి. అందుకని మళ్ళీ వేస్తున్నాను. వేరేగా నిమ్మకాయ అయితే కొంచెం ఒక నిమ్మకాయ ముక్క తీసుకున్నానండి కట్ చేసుకొని. ఇకైతే అదైతే నేను వేసేస్తున్నానండి నిమ్మకాయ వేసేసాక బాగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకుని ఇకైతే పాన్ పెట్టి అందులోనైతే నేను కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటానండి. మగ్గనిస్తాను అంతే అండి. మగ్గనిచ్చాక అదే పళ్ళెంలో తీసేస్తానండి. తీసేసి ఇకైతే ఫ్రై అయితే చేసుకుంటాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి. పచ్చివాసన అయితే రాదండి. అందుకని ఇంకైతే నేనైతే అది తీసేసి ఇక ఫ్రైకైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చేసుకున్నాక నేను అదే కళాయిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమైందంటే ముక్క అయితే అంటుకుందండి. ముక్క. అందుకని నేనైతే మళ్ళీ దాన్ని తీసేసి నాన్ స్టిక్ ప్యాన్‌లో అయితే వేసేసానండి. ఇది నాన్ స్టిక్ ప్యానే కాకుంటే అదే దీనిలో మనం ఫ్రై చేసుకోవడం వల్ల అంటుకుంది అంతేనండి. ఇకైతే వేరే దీనిలో తీసేసామండి. తీసేసైతే వేపుకుంటున్నామండి. చికెన్ అయితే చాలా బాగా వచ్చింది చూసారా? ఫ్రై అయితే చాలా బాగా అయిపోయిందండి. అంతే అండి నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.